మన తెలుగు వాళ్ళు పాపం లబోదిబో లబోదిబో సింగల్ 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 అని నిన్నటి నుంచి సింగల్ సింగల్ అంటున్నారు. ఇప్పుడు ఏమైందిరా బాబు, ఎడిపోయారా బాబు సింగిల్ అన్నోళ్ళ, ఏ దిక్కు పోయారా బాబు? మరి బుర్ర అనేది ఉండాలి, ఒక మాట అంటానికి బుర్ర అనేది ఉండాలి. ఒక కష్టం అంటే ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే అన్ని పార్టీలను కలుపుకోవాలి, ముందుకు సాగాలి. కేంద్రంలో ఎవరుంటే వాళ్ళ నుంచి ఒక రూపాయి తెచ్చుకునే విధానం అనేది నేర్చుకోవాలి. గవర్నమెంట్ సొమ్ము జనానికి ఉపయోగించే తత్వం ఉండాలి. ఇప్పటికైనా బుర్ర జ్ఞానం అనేది పనిచేయాలి. ఇలాంటివి ఎదవలకి కంపల్సరీగా కాంగ్రెస్తో కలుపుకుంటారు. ఇంకో స్టాలిన్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చే అవకాశం ఉంది అనే మాటలు కూడా వినపడుతున్నాయి. మరి ఎవరు రాజీనామా చేస్తారో ఏందనేది చూడాలి. ఆల్రెడీ ఈయన ఒక సీటుకి రాజీనామా చేశాడు కదా, ఇంకో మరి ఆ సీటుతో పాటు ఆ 5గురు నిలబెడతారా? ఈలోగా మరి ప్రమాణ స్వీకారానికి 118 మంది ఉండాలా ఏందనేది ఇవాళ నైట్ కల్లా తెలిసిద్ది అన్నారు. ఎవరు వస్తారు ఏందనేది చూడాలి. మరి అదే మరి అంటే 118 కంపల్సరీగా ఉండాలి. అండర్లో ఇప్పుడు స్టాలిన్ గారు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పి గవర్నర్ గారు అనుకుంటున్నారు అని చెప్పి ఆ మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఆయన స్టాలిన్ రాజీనామా చేసేసాడు, ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసేసాడు. ఇప్పుడు ఆయనకి కొత్త టైం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఈ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ నోటీస్ తయారు చేస్తారు చూసావా, దానిలో ఇంకా ఉండారు వస్తారు అని చెప్పడానికి లేదు. 118 మంది ఉండారు అని ఒక రిపోర్ట్ అనేది ఇవ్వాలి ఈయన ప్రమాణ స్వీకారం చేయాలన్నా కానీ. కాబట్టి 2 సీట్లు ఉన్నాయి కాబట్టి ఈయన రాజీనామా చేసేసాడంటే మిగతా వాళ్ళు కూడా రెడీగా ఉండారు కాబట్టి ఈయన రాజీనామా చేశాడు అనే ఫీలింగ్ కూడా మొదలైంది. అనుకోని కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక 5గురు 6గురు వచ్చేసారు. 5గురు వచ్చినట్టు ఉండారు. ఇంకా 112 అంటే ఇంకా 5గురు కావాలి కంపల్సరీగా. కాబట్టి ఏందనేది చూడాలి. ఏ పార్టీ నుంచి వస్తారు అన్న దాని నుంచే వస్తారు, స్టాలిన్ పార్టీ నుంచే వస్తారా, లేదా ఇండిపెండెంట్గా కొంతమంది గెలిచారు, ఒక 2-3 ఉండారు, వాళ్ళు వస్తారా ఏందనేది టెస్ట్. అంటే అమిత్ షా ఎందుకంటే బీజేపీ తరఫు నుంచి ఒక్క సీటు మాత్రమే వచ్చింది తమిళనాడు నుంచి. ఇప్పుడు అమిత్ షా ఖచ్చితంగా 118 ఉండాల్సిందే అన్న పెడతారేమో అని కూడా ఆలోచిస్తున్నారు. అంతే కదా. మరి ఇప్పుడు గవర్నర్ అనేవాడు ఇప్పుడు కేంద్రానికి సపోర్ట్ అక్కడ, ఓకేనా. ఇప్పుడు స్టాలిన్ మీద ఎఫెక్ట్ పడిందంటే కూడా గవర్నర్ ద్వారానే పడింది ఎక్కువ. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరంగా కానీ కలెక్టర్స్ ఐఏఎస్ వాళ్ళ పరంగా కూడా పడింది. కాబట్టి కేంద్రం ఏదైనా ఒక ఆట ఆడితే ఆడచ్చు. ఎందుకంటే మిగతా చోట్ల అన్ని చోట్ల బీజేపీ గెలిచింది కాబట్టి ఏదైనా ఒక ఆట ఆడినా కూడా ఆడచ్చు. ఏదైనా ఇవాళ నైట్ ఏదైనా ఒక టెస్ట్ ఏం జరిగిద్ది ఏందనేది రేపు మార్నింగ్ కల్లా మనకు తెలిసిద్ది. 10-11 కల్లా గవర్నర్కి ఇవ్వాలి కాబట్టి ఆలోగా ఏదో ఒకటి సెట్ చేస్తాడు విజయాన్ని మేము అనుకుంటాం. ఈరోజు మార్నింగ్ వరకు సంబంధం లేకపోయినా భుజాల మీద వేసుకొని వైసీపీ వాళ్ళు టీవీకే విజయ్ మోశారు. ఉన్నట్టుండి 16 నెలలు జగన్ని జైల్లో పెట్టిన కాంగ్రెస్తో టీవీకే విజయ్ కలిసిపోవడంతో వీళ్ళ పరిస్థితి ఏమంటారు? ఈరోజు మార్నింగ్ ఆమె ఎవరు పేరేందో గుర్తు రావట్లేదన్న, డైమండ్ రాణియో ఏందో అంటారు, ఆమె గారు పొగిడింది. అనుకున్నాం అరే నాయన వైసీపీ వాళ్ళందరూ రివర్స్ అవుతారు చూడు సాయంకాలం కల్లా అనుకున్నాం. సాయంకాలం కూడా పెట్టల. ఈమె పొగిడిన వీడియో ఒకటే 5 నిమిషాలు అంతే గ్యాప్, 10వ నిమిషానికి అమ్మ వచ్చేసింది మాల్లో రివర్స్ వాతావరణం. ఇక అప్పుడే అర్థమైపోయింది పాదమే కాదు నోరు కూడా ఉందరా నాయన ఈమె నోరు వల్లే ఇట్లా అవుతుంది అనేది అర్థమైంది. దయచేసి కోరుకునేది ఒక్కటే, వైసీపీ నుంచి ఈ నోరులు గబ్బుల్ని బయటికి తరిమేస్తే మళ్ళీ ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాం. ఆడున్నాడు రాంబాబు, నెక్స్ట్ వచ్చేది చంద్రబాబు కూడా ఓడిపోతాడంట. చంద్రబాబు ఓటమి ఖాయం అంట. నీకు అసలు సీటు ఉండిద్దో లేదో చూడరా బాబు, నిన్ను గుంటూరులో తిరగనిస్తారా లేదా ముందు చూడు. ఆయన సంగతి తర్వాత ఆలోచిద్దాని, ఆయన కుప్పం సంగతి ఆయన సంగతి తర్వాత ఆలోచిద్దాని. నీకు ముందు వైసీపీలో కూడా నీకు సీటు ఉండిద్దో లేదో ఆలోచించు. ఏం మాటలు మాట్లాడుతున్నావు ఏందనేది అవగాహన దాట్లా. తమిళనాడులో గెలిచిన వాళ్ళు ఆనందంగా ఉంటే వీళ్ళు మాట్లాడే మాటలన్నీ వెకిలి చేస్తారులాగా ఉంటాయి.